ఇంటికి చాలా కాలంగా గడిచిన కాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి మా కుటుంబ వ్యవహారంలో రకరకాలైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఒక తంతు అయితే ఎన్నికల తర్వాత ఈ 60 రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది. ఆ 2 సంవత్సరాల కన్నా ముందు మరో రకంగా ఉంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్గా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయి నుంచి మా నాన్నగారు దువ్వాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చెయ్యాలి, మంచి చెయ్యాలి, ప్రజలకు సేవ చెయ్యాలి, 24 గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయాల్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో మమేకమవటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా 25 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయటం చేయలే. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా, ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు ఓటుకు పోవటం పాలయ్యాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టలేదు. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైళ్ళు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో. ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఏ రోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా ఉంది. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నానో పనిచేయాలని, కుటుంబాన్ని కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేస్తున్నాను. పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగింది. అంటే 24కు 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకెన్ని కష్టాలున్నా సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వాల, ఎండ కూడా తగలనివ్వాల. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని.
నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకనివ్వాలా. చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలకు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించాను. డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను. ఏ తండ్రి అయినా చేస్తాడు. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను, అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి, దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతున్నాను. ఎవరైనా చూస్తారు. ఒక కూలివాడైనా సరే, ఒక శ్రామికుడైనా సరే, ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు. నాకు తోచిన విధంగా నేను చదివించాను, చూశాను. అల్లారు ముద్దుగా ఓ పాపకు పెళ్లి చేశాను, అంగరంగ వైభవంగా చేశాను. భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకెప్పుడూ కూడా రాజకీయ ఆకాంక్ష. రాజకీయం నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్చాను. జైల్లో ఉన్నాను, ధర్నాలు చేశాను, బంధులు చేశాను, ఉద్యమాలు చేశాను. ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, పిఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, అది నాకుండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది. ఇప్పుడు కాదు, ఏడాది తర్వాత నుంచే, 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యాక్టివ్గా ఉండకూడదు, నేను ఉండాలా, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలి. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే, నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాణి. నేను 2001 నుంచి 2010 వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది. అది నా దగ్గరే, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆ కలర్ని సప్లై చేయగలిగే ఓనర్గా ఎదిగాను. మంచి బిజినెస్ చేశాను. వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను. నుంచి విచ్చలవిడిగా ఎప్పుడు పనిలో ఉండలేదే. జోదం ఆడనే, పేక తెలియదు నాకు. మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే. మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి? రాజకీయం పిచ్చి, వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి. ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థ ఈరోజు సర్వనాశనం అయిపోయింది. భర్త కూలివాడైనా భర్తని ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతో మంది కుటుంబాలను కలిపాను. ఎంతో మంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను. ఎన్నో జీవితాలకి ఆర్థికంగా కూడా సహాయపడ్డాను. కానీ నా కుటుంబం ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, ఆలోచించుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించవచ్చు, పిల్లలు ప్రశ్నించడం ఏంటి? మా అమ్మ నాన్న ఏదో చేస్తారు, చదువుకున్నారు కదా, ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా, ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా? తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి? ఇదే చెప్పాల్సిన విద్యాబుద్ధులు. నేను ఇప్పుడు 24 గంటలు పబ్లిక్లో తిరుగుకొని, రాజకీయాల్లో తిరుగుకొని, రాత్రి 11, 12 గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువ్వాడవాణి చేసిందని కొన్నాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం. అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం. వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు,
రాజకీయం చెడిపోతే అది వద్దు, రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. బిహేవియర్ 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, ఒప్పజెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఒప్పజెప్పేశాం, తిరగమని చెప్పాం. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పని చేసుకుంటూ పోతున్నాను. పని చేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి కాదు, దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తారని జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ ఉంది. 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అని నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే గెలిపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేశాను. నేను అంటాను, దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు. ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్, ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 గాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డలు ఐందిని నవీన ఎంత ప్రేమగా చూశాను. అల్లారు ముద్దుగా ఈ గుండె మీద పెట్టి పోషించి పెంచాను, ఎంతో అద్భుతంగా పెంచాను. పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను, చిరంజీవి గారిని. భోంచేస్తున్నప్పుడు విషం వేస్తారు, చుక్క విషం. పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపాము విషంతో నిండిపోతుంది. నా పిల్లలకి మీ నాన్న ఎలాంటోడు, మీ నాన్న మంచోడు కాడు, మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు, రాజకీయ వారసత్వం నాది, డబ్బు నాది, 100,000 ఎకరాలు నావి, నా కుటుంబ నేపథ్యం ఇది, మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి, అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నా పైనే ప్రశ్నించే స్థితికి, మాట్లాడే స్థితికి, ఎదురొడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలంటే, కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు. ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి. గొడవలు వచ్చేటప్పుడు 4 వాల్స్ మధ్య మాట్లాడుకోవటం, 4 వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం, అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. 24లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్